వ్యవసాయం మరియు భద్రత వంటి ఏపీ శాసన మండలి మళ్లీ వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ వివాదంపై వైసీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ క్రమంలో సభలో వైసీపీ నాయకులు విజిల్స్ వేశారు. చైర్మన్ విజిల్స్ వేయవద్దని వాదించినప్పటికీ వైసీపీ నాయకులు వినలేదు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతల ఆందోళనల నేపథ్యంలో మళ్లీ సభను వాయిదా వేశారు. ఇక తిరుపతి లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ ఆరోపణలపై చర్చ కోసం వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన తీర్మానాలను చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో కొద్దిసేపు వాయిదా వేశారు. చర్చించడానికి సభ్యులు శ్రీ రామసుబ్బారెడ్డి, శ్రీమతి వద్దు కళ్యాణి, డాక్టర్ మండుతోక అరుణ్ కుమార్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. నిన్నగాని మొన్నగాని అధ్యక్ష, ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాం అధ్యక్ష. 3 రోజులుగా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే తీసుకురండి, ఒక్క చిన్న ఆధారం ఉన్నా, గంట అయినా రోజైనా 10 రూపాయలు ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటకెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా చెప్పాడు అధ్యక్ష. కాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ దోచుకుంటుందో